ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘబిడ్డకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మీకు తోడైయుండునుగాక. మొట్టమొదటిగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తు యేసునందు మన జీవితంలో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మూల భాషలో ఆమెన్ అని ఉన్నవి. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఇన్ హిమ్ ఆమెన్ ఆన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ బై అస్. ప్రియులారా, వాగ్దానాలు గనక మనం చాలా పరిశీలన చేసినట్లయితే అప్పుడప్పుడు రాష్ట్ర నాయకులు కానీ, దేశ నాయకులు కానీ కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఆ దేశ నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే కనుక దేశం మీద వచ్చే ఆదాయాన్ని బట్టి, అదే రీతిగా రాష్ట్రాల మీద వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ వాగ్దానాలను నెరవేరుస్తారు. అంటే ప్రజల నుంచి తీసుకుని పన్నుల రూపంలో వారిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారు. అంటే మనిషి గనక ఎంత పెద్ద నాయకుడైనను ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చాలంటే చేయవలసింది ఏంటంటే ఎవరొకరి మీద ఆధారపడవలసిందే. అదే కనుక దేవుడు కనుక నీ జీవితంలో ఏదైనా వాగ్దానం ఇచ్చారంటే దేవుడే దానిని ఖచ్చితంగా నిత్యముగా నెరవేరుస్తారు. హల్లెలూయా. కనుక దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానాన్ని ఇచ్చారు అంటే ప్రియ కుమారుడు, కుమార్తె, నీకు ఒక శుభవార్త, దానిని నెరవేర్చేదే దేవుడే. హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో అబ్రహామా, నేను ఒక కుమారుడిని అనుగ్రహిస్తానని. సంవత్సరాలు గతిస్తున్నా కానీ ఆ వాగ్దానము నెరవేర్పుకు రాలేదు. కానీ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చాలా పరిశీలన చేసినట్లయితే అక్కడ శారా యొక్క స్త్రీ ధర్మము ఆగిపోయింది. అంటే ఇంకా ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అలాగే అబ్రహాము కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసి ఉన్నాడు. కానీ అక్కడ వాగ్దానం అబ్రహాము జీవితంలో ఎందుకు నెరవేర్చబడిందంటే 2 కారణాలు. కనుక ఈరోజు కనుక నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడట్లేదంటే నువ్వు ఈ రెండు క్రియలను చేయడం లేదు. కనుక ఈ రోజు నుంచి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి ఉదయ కాలసమున నువ్వు ఆలకిస్తున్న ప్రతి వాగ్దానము ఫలించాలంటే నువ్వు చేయవలసిన 2 క్రియలు. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాను. దేవుడిచ్చిన వాగ్దానమును అబ్రహాము మొట్టమొదటిగా ఏం చేశాడు? నమ్మాడు. రెండవదిగా విధేయుడై జీవించాడు. హల్లెలూయా. కనుక నీకు కూడా దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే మొట్టమొదటిగా నువ్వు నమ్మాలి, రెండవదిగా విధేయుడిగా నువ్వు జీవించాలి. ఎప్పుడైతే అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మి తను జీవించినంత కాలము ఏ రీతిగా అయితే దేవుని మాటకు లోబడ్డాడో, ఆయన వాక్యమునకు లోబడ్డాడో అప్పుడు ఆ వాగ్దానము నెరవేర్పులోకి వచ్చినది. అలాగే మనము దావీదు జీవితంలో కనుక చూసుకున్నట్లయితే దావీదుకు కూడా దేవుడు అనేక వాగ్దానములు ఇచ్చారు. అనేక వాగ్దానములో దావీదునకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దావీదు కూడా నమ్మారు. అంత మాత్రమే కాదు, దేవుడికి విధేయుడిగా జీవించాడు. చూడండి, దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు చేసినప్పుడు వచ్చిన ఆ వెండిని, బంగారాన్ని అవన్నిటిని కూడా దేవుని మందిరమునకు ప్రత్యేకపరిచేవారు. అంటే దేవుని వాగ్దానములకు, దేవుని మాటలకు, దేవునికి ఒక మందిరం కట్టాలని ఒక విధేయత, ఒక నిబద్ధత కలిగి దావీదు గారు జీవించారు. అందుకనే మనం ఈరోజు పరిశీలన చేసినట్లయితే మనం ఎలా పిలుచుకుంటామండి? నేను అబ్రహాము సంతానము, నా యేసయ్య దావీదు కుమారుడు. చూసారా అండి? మనం ఈరోజు కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటాం, యేసయ్య దావీదు కుమారుడు అని మనం ఎందుకు చెప్పుకుంటాం తెలుసా? వారికి దేవుడిచ్చిన వాగ్దానం పట్ల నమ్మారు, రెండవదిగా విధేయతలుగా జీవించారు. కనుక నీవు కూడా ఏదైనా నీ జీవితంలో వాగ్దానం వచ్చిందంటే మొట్టమొదటిగా ఆ వాగ్దానాన్ని నమ్మాలి, రెండవదిగా దేవునికి విధేయుడిగా జీవించాలి. ఏమిటి విధేయత అని గనక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, సినిమా 11 గంటల కంటే అందరూ 10:30కు లేదంటే 11 గంటలకు ముందే సినిమా థియేటర్కి వెళ్తారు. అదే దేవుని మందిరము 10 గంటల కంటే 11:30, 12 గంటలకు వస్తారు. ఇప్పుడు దేని పట్ల నీ విధేయత ఉన్నది? లోకము పట్ల నీ విధేయత ఉన్నదా? దేవుని పట్ల నీ విధేయత ఉన్నదా? కనుక నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీకు ఎలాంటి ఇరుకు మార్గములు ఉన్నా, ఎలాంటి ఆటంకములు వచ్చినా కానీ నువ్వు దేవుని మందిరంకి రావాలి. దేవుని మందిరంలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో నువ్వు పాలుపొందులు పొందుకోవాలి. నీకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతమంది బంధువులు వచ్చినా, ఏదున్నా కానీ, ఎంతగా కుటుంబ బరువు బాధ్యతలు ఉన్నా కానీ నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తావో నీలో మొట్టమొదటిగా రెండవ క్రియ పనిచేస్తుంది. ఏంటంటే దేవునికి విధేయుడిగా నువ్వు జీవిస్తున్నావు. ఎప్పుడైతే దేవుడికి విధేయుడిగా నువ్వు జీవిస్తావో
నిశ్చయంగా ఖచ్చితంగా దేవుని వాగ్దానములన్నీ నీ జీవితంలో ఫలిస్తాయి. కనుక నీ జీవితంలో కనుక వాగ్దానాలు ఫలించాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, రెండవదిగా విధేయుడిగా జీవించాలి. ఎప్పుడైతే 2 కార్యాలు చేస్తావో నువ్వు నిశ్చయముగా ఫలిస్తావు. మనము సౌలు జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే దేవుడు సౌలుకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, కానీ సౌలు విధేయత చూపలేదు కనుక ఆ వాగ్దానాలు ఆయన జీవితంలో నెరవేర్చబడలేదు. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, నీకు జీవితంలో ఏదైనా ఒక వాగ్దానము ఇంకా పని చేయలేదంటే, ఇంకా వాగ్దానము నెరవేర్పులోకి రాలేదు అంటే కనుక నువ్వు మొట్టమొదటిగా నమ్మాలి, రెండవదిగా విధేయత చూపించాలి. అంత మాత్రమే కాదు, మనుషులు ఏదైతే వాగ్దానం చేసి ఇతరుల మీద ఆధారపడతారో ఇతరుల మీద ఆధారపడి దాన్ని నెరవేరుస్తారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడనుకో నీ సామర్థ్యం మీద ఆయన ఆధారపడడు. సపోజ్ ఏదైనా నీకు దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడనుకో నీ సామర్థ్యాన్ని ఆయన చూడడు. అబ్రహాంకి, షారాకి నీకు కుమారుని ఇస్తానన్నారు, కానీ వాళ్ళు వయసులో పెద్దవారైపోయారు. కానీ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. దేవుని మాటను బట్టి, దేవుని వాగ్దానమును బట్టి ఆ క్రియ నెరవేర్చబడింది, ఆ వాగ్దానం నెరవేర్చబడింది. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వేదైనా ఒక వాగ్దానాన్ని గనక పరిశుద్ధ గ్రంథం నుంచి పొందుకున్నావంటే మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చే వాగ్దానాన్ని విశ్వసించాలి, రెండవదిగా దేవునికి విధేయుడిగా నువ్వు జీవించాలి. ఎప్పుడైతే 2 కార్యాలు చేస్తావో నిశ్చయముగా 100కు 100% ఎంత నీ సామర్థ్యము ఎంత తక్కువైనను, నీ చదువు తక్కువైనను, నీ హోదా తక్కువైనను, నీకు ఏమీ లేకపోయినాను, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినాను, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ జీవితంలో అటు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈ దినమున నువ్వు పొందుకుంటున్న ప్రతి వాగ్దానం పట్ల నిబద్ధతగా జీవించు, దేవునికి విధేయుడిగా జీవించు, తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే అలాగా నీ జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయో అప్పుడు దేవునికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. కనుక దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు ఆతురపడట్లేదేమో కానీ దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఎంతో ఆతురత పడుతున్నారు. ఎందుకంటే నీ జీవితంలో ఎప్పుడైతే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందో 2 కొరింథీ 1:20 ప్రకారముగా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములను, అంటే దేవునికి మహిమ కలగాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా ఫలించాలి. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, రోజు వాగ్దానం వింటున్న నీవు మొట్టమొదటిగా నమ్మాలి, రెండవదిగా ఆయనకు లోబడి జీవించాలి, విధేయుడిగా జీవించాలి. అప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానాలన్నీ ఫలిస్తాయి. ఈ దినం నుంచి నీవు వాగ్దానం వింటున్న నీవు ఆ వాగ్దానం పట్ల నమ్మకం ఉంచుదువుగాక, రెండవదిగా విధేయత చూపుదువుగాక. అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, నేను ఇదిగోనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను ఎన్నో వాగ్దానాలు తీసుకున్నారు కానీ ఫలించడం లేదని ఎంతో వేదన పడుతున్నారు, మదన పడుతున్నారు, ఏమీ తెలియని పరిస్థితులు వారు జీవిస్తున్నారు. కానీ నేను ఈ దినమున నీ వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. అబ్రహాముకు నేను వాగ్దానం ఇచ్చాను, ఆయన సామర్థ్యమును బట్టి కాదు, నా సామర్థ్యమును బట్టి ఆయన జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను. అంత మాత్రమే కాదు, అబ్రహాము మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. అంత మాత్రమే కాదు, తను జీవించినంత కాలము నీకు విధేయుడిగా జీవించారు. అలాగే దావీదునకు కూడా వాగ్దానం ఇచ్చారు ప్రభా. నన్ను గొర్రెల కాపరినైనా ఇజ్రాయేల్కు రాజుగా చేశారు ప్రభా. ఆయన కుమారుడిగా అనిపించుకున్నారు ప్రభా. ఎందుకంటే దావీదు వాగ్దానములను నమ్మాను, అంత మాత్రమే కాదు మీ మాటలకు లోబడి జీవించారు. ఇదిగో ప్రభా, మేము కూడా ప్రభా వాగ్దానాలను పొందుకుంటున్నాము కానీ మీకు విధేయులుగా జీవించట్లేదు ప్రభా. మాకు అవకాశం ఉన్నప్పుడే మందిరానికి వస్తాం, మాకు అవకాశం ఉన్నప్పుడే నిన్ను స్తుతిస్తున్నాం, మాకు అవకాశం ఉన్నప్పుడే నీ కార్యములు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ దినం నుంచి అలా ఉండొద్దు ప్రభా, విధేయులుగా జీవించాలి. తద్వారా మా జీవితంలో ఇంతవరకు 2024 ఆగస్టు 15వ తారీఖు వరకు ఏ వాగ్దానములు అయితే పెండింగ్ ఉన్నాయో ప్రభా, ఈ దినం నుంచి మేము వాటిని నమ్మి నీకు విధేయులుగా జీవిస్తున్నాము కనుక అవన్నీ ఫలింపులకు వచ్చునుగాక, నిశ్చయముగా ఫలించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. అలాంటి కృపను మా మీదను, మా చేతి పనులపైనను, మా కుటుంబాలపైన, మా బిడ్డలపైనను మీరు చూపినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నీ జీవితంలో వాగ్దానాలు ఇంకా ఫలించట్లేదంటే నువ్వు ఇంకా నమ్మలేదు, రెండవదిగా విధేయత చూపలేదు. కనుక ఈ దినమున సింపుల్, దేవుని వాగ్దానం నీ జీవితంలో ఫలించాలంటే విధేయుడిగా ఉండు, ఆ వాగ్దానాన్ని నమ్ము. నీ సామర్థ్యం మీద బట్టి నువ్వు నమ్మదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి నమ్ము, తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఈ దినం నుంచి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మిక ఉంచే కృప నీకు కలుగునుగాక.
ఈ దినము నుంచి దేవుడిచ్చిన ఆ వాగ్దానములు నీ జీవితంలోకి నెరవేర్పులోకి రావాలంటే నీ విధేయత చూపాలి కనుక ఈ దినము నుంచి దేవునికి విధేయుడిగా జీవించే కృప నీకు కలుగును గాక. అబ్రహాము దావీదులు ఏ రీతిగా అయితే దేవునికి విధేయులుగా జీవించారో, ఏ రీతిగా అయితే దేవుని వాగ్దానములు నమ్మారో, నీవు నేను కూడా అట్టి రీతిగా ఆయన వాగ్దానం నమ్మిక ఉంచి ఆయనకు విధేయులుగా మనం జీవించుదుము గాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు విధేయుడిగా జీవించుదువు గాక, క్షేమముగా వెళ్ళి వచ్చుదువు గాక, అకాల మరణములు ఆగిపోను గాక, ఎంత మాత్రము నీకు దుర్వార్తలు వినకుందువు గాక, నీ బిడ్డల జీవితంలో గొప్ప ఫలింపు వచ్చును గాక, నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉందురు గాక, నీవు దినమున శోధనలకు రాక కీడుల నుండి తప్పించబడదు గాక, నీవు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక, నీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక, నువ్వు పొలములో ఉన్నను, ఆఫీసులో ఉన్నను, బిజినెస్లో ఉన్నను, ఎక్కడ ఉన్నను పచ్చిక వలె అభివృద్ధి కలుగును గాక, నీకు నీ కుటుంబమునకు యోబు గ్రంథము 1:10 ప్రకారంగా కంచి వేయబడును గాక, అనారోగ్యముగా నీకు ఆరోగ్యము కలుగును గాక, మరణకరమైన రోగముతో బాధపడుతున్న నీవు మరణాన్ని జయించి దేవునికి సాక్షిగా జీవించుదువు గాక, నీ మీద మనుషుల యొక్క విషపు చూపులు పని చేయకుండాను గాక, మాంత్రిక ఉచ్చారణలు పని చేయకుండాను గాక, ఈ దినం మొదలుకు నువ్వు వర్ధిల్లుదువు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.